ముందు వరకు యుద్ధాల గురించి మనం సోషల్ సబ్జెక్ట్ లో చదువుకున్నట్టు గుర్తు కదా. అదే మన ఇండియా విషయానికి వస్తే కార్గిల్ వార్, చైనాతో జరిగిన వార్, ఇంకా బంగ్లాదేశ్ ఫామ్ అవడానికి జరిగిన వార్స్ మనకి గుర్తుంటాయి. అది కూడా మన అమ్మ నాన్నలు చెప్తే. ఎందుకంటే ఆ కాలంలో మొబైల్స్, ఇంటర్నెట్ లేదు కాబట్టి. కానీ ఇంకా కొంచెం కాలం ముందు రాజులు రాజ్యాల కోసం యుద్ధం చేసేవారు. అవి మాత్రం మన టెక్స్ట్ బుక్ లోనే ఉంటాయి. కానీ ఇప్పుడు మన జెన్జీ కిడ్స్ కి టెక్స్ట్ బుక్స్ అవసరం లేదు. ఎందుకంటే మన చుట్టుపక్కల అన్ని యుద్ధాలే కదా. ఫస్ట్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయింది, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా అమెరికానే ఇరాన్ తో యుద్ధం చేస్తుంది. సో యుద్ధాలన్నీ మన జనరేషన్ లో చూస్తున్నాం. యుద్ధం అనేది ఒక సొల్యూషన్ కాదు, అది అన్నిటికీ భారమే కదా. గ్యాస్ సరిపోయినంత లేదు, ఆయిల్ ధరలు పెరిగాయి, పెట్రోల్ కష్టాలు చూసాం. ఇప్పుడు యుద్ధం సినిమా షూటింగ్స్ కూడా అడ్డం వస్తున్నాయి. అందుకే ప్రపంచ రాజకీయ పరిణామాలు ఎప్పుడో ఒకప్పుడు సినీ పరిశ్రమలపై కూడా ప్రభావం చూపుతాయి. తాజాగా గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణం ఇప్పుడు భారత సినీ పరిశ్రమపై కూడా పడింది. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్టుపై ఈ పరిస్థితి ప్రభావం చూపించింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ అత్యంత ప్రతిష్టాత్మక సినిమా కోసం దుబాయ్లో ప్లాన్ చేసిన కీలక షూటింగ్ షెడ్యూల్ను చిత్ర బృందం తాత్కాలికంగా రద్దు చేయాల్సి వచ్చింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల అంచనాలు కూడా అసాధారణ స్థాయికి చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు గురించి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఈ సినిమా మొదటి దశ షూటింగ్ ను ముంబైలో భారీ స్థాయిలో నిర్వహించారు. ప్రత్యేకంగా నిర్మించిన ఇండోర్ సెట్స్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. హీరో అల్లు అర్జున్ తో పాటు సినిమాలో నటిస్తున్న హీరోయిన్లపై కూడా మేజర్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ముఖ్యంగా హాలీవుడ్ టెక్నీషియన్ల పర్యవేక్షణలో ఈ షూటింగ్ జరగడం సినిమా స్థాయిని ఎంత పెద్దదిగా ప్లాన్ చేస్తున్నారో చూపిస్తుంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను పూర్తిగా గ్లోబల్ స్టాండర్డ్స్ తో రూపొందించేందుకు దర్శకుడు అట్లీ ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేశాడు. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్లు, ప్రొడక్షన్ డిజైన్ వంటి అంశాల్లో హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ముంబైలో షూటింగ్ పూర్తయిన తర్వాత తదుపరి షెడ్యూల్ను దుబాయ్లో నిర్వహించాలని యూనిట్ ప్లాన్ చేసింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు ముగిసిన వెంటనే చిత్ర బృందం మొత్తం దుబాయ్కు వెళ్లాల్సి ఉంది. అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలు, అలాగే కొన్ని కీలక విజువల్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఈ ప్లాన్ ఒక్కసారిగా మారిపోయింది. భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు, దర్శకుడు దుబాయ్ షెడ్యూల్ను తాత్కాలికంగా రద్దు చేయాలని నిర్ణయించారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఆ ప్రాంతంలో షూటింగ్ చేయడం ప్రమాదకరమని భావించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు చిత్ర బృందం ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, యుద్ధ పరిస్థితులు తగ్గే వరకు వేచి ఉండడం. రెండోది, అదే తరహా లొకేషన్ను మరో దేశంలో వెతికి షూటింగ్ కొనసాగించడం. ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకుంటారో అనే విషయంలో మాత్రం పూర్తి స్పష్టత లేదు. అయితే త్వరలోనే కొత్త షెడ్యూల్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో అంశం సినిమా టైటిల్. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ను అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారం. అదే రోజు ఒక ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఆ వీడియో గురించి బయటకు వస్తున్న వివరాలు సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా మిల్కీవే గ్యాలక్సీ నేపథ్యంతో రూపొందించిన అద్భుతమైన విజువల్స్ ఇందులో కనిపించబోతున్నాయని తెలుస్తుంది. పూర్తిగా కొత్తగా డిజైన్ చేసిన క్రియేచర్స్, అంతరిక్ష ప్రపంచాన్ని గుర్తు చేసే సెటప్లు, అలాగే హై ఇంపాక్ట్ యాక్షన్ మూమెంట్స్ ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నాయి. దర్శకుడు అట్లీ ఇప్పటి వరకు తీసిన సినిమాలు పూర్తిగా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్స్ గా ప్రేక్షకులను అలరించాయి. కానీ ఈసారి మాత్రం ఆయన పూర్తిగా భిన్నమైన ప్రపంచాన్ని తెరపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్, యాక్షన్, విజువల్ స్పెక్టికల్ అన్నీ కలిపి ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడనే వార్త కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. 2 విభిన్న పాత్రల్లో ఆయన ఎలా కనిపించబోతున్నాడో అనే ఆసక్తి ఇప్పుడు ప్రతి ఫ్యాన్లో కనిపిస్తోంది. గతంలో కూడా బన్నీ తన నటనతో విభిన్న పాత్రలను సక్సెస్ఫుల్ గా పోషించిన విషయం తెలిసిందే. అందుకే ఈ ప్రాజెక్టులో ఆయన పాత్రలు ఎలా ఉండబోతాయో అనే ఆసక్తి మరింత పెరిగింది. సంగీత పరంగా కూడా ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఈ ప్రాజెక్టుకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే తన సంగీతంతో మంచి గుర్తింపు పొందిన సాయి ఈ భారీ విజువల్ ప్రపంచానికి
స్థాయికి తగ్గట్టుగా ఒక కొత్త సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాడని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మరో స్థాయి ఇవ్వబోతుందని టాక్ వినిపిస్తుంది. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమా చాలా పెద్ద స్థాయిలో రూపొందుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్టును అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్, అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ టీం ఇవన్నీ కలిసి ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో నిలబెట్టేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తూ ఉండడం కూడా మరో పెద్ద ఆకర్షణగా మారింది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దీపిక ఈ ప్రాజెక్టుకు మరింత గ్లోబల్ క్రేజ్ తీసుకురానుందని చెప్పాలి. అల్లు అర్జున్, దీపికా కాంబినేషన్ కూడా అభిమానులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతుంది. అలాగే ఈ సినిమాలో ఇంకో 4 హీరోయిన్స్ ఉన్నారని చెబుతున్నారు. కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. మొత్తానికి ప్రపంచ రాజకీయ పరిణామాలు ఒక భారీ సినిమాపై తాత్కాలికంగా బ్రేక్ వేసిన ఈ ప్రాజెక్టుపై ఉన్న అంచనాలు మాత్రం కాస్త కూడా తగ్గలేదు. దుబాయ్ షెడ్యూల్ రద్దు కావడం అభిమానులకు కొద్దిగా నిరాశపరిచినా త్వరలోనే కొత్త అప్డేట్స్ రావచ్చనే ఆశ మాత్రం అందరిలో ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ పుట్టినరోజున వచ్చే టైటిల్ రివీల్, కాన్సెప్ట్ వీడియో ఈ సినిమాపై ఉన్న హైప్ ను మరింత పెంచే అవకాశం ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్ చివరకు ఎలాంటి విజువల్ ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుందో చూడాలని ఇప్పుడు ప్రతి సినీ అభిమాని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.